కళాశాల నిర్వర్తించవలసిందిగా శ్రీ ఇంద్రసేన్ రెడ్డి గారిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అది నమస్కారం అయితే ఎవరు నమస్కారం అనలే కానీ గుడ్ ఆఫ్టర్నూన్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్. సో ఇది నాకు మంచి అవకాశం ఇంగ్లీష్ తెలుగు రెండు మిక్స్ చేయడానికి. స్వావలంబి భారత్ అభియాన్ అనేది నాకు కూడా 2 సంవత్సరాల క్రితం ఎక్కువ పరిచయం లేకుండా, కానీ 2.5 సంవత్సరాల క్రితం స్వావలంబి భారత్ అభియాన్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాను. దాని గురించి ఎక్కువ తెలుసుకున్నాను. ఎంత నేను ఎక్కువ తెలుసుకుంటానో నా లోపల కూడా అంత స్వదేశీ ఉందని తెలుస్తున్నాను. మరొక దాని గురించి తెలుసుకోవాలంటే దాని లోతుగా వెళ్తేనే కానీ మనకి తెలియదు అసలు మనం ఏంటో అనేది. కాబట్టి నాకు నా స్వభావం ఎలా అంటే మొత్తం 100% ప్లాన్ చేసి దిగాలి అనేది నాతో కాదు. నేను కొంచెం ప్లాన్ చేస్తాను, ఫస్ట్ దిగుతాను. దిగిన తర్వాత ఎంత లోతుగా ఉంది అనేది తెలుసుకున్న తర్వాత దీంట్లో క్రియేటివిటీ, ఇన్నోవేషన్, తర్వాత కొత్తగా ఏం తీసుకురావాలి అనేది ఆలోచిస్తాను. స్వావలంబి భారత్ అభియాన్లో ఎంటర్ అయినప్పుడు నాకు అసలు ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్. అసలు స్వదేశీ అంటే వీళ్ళు మాట్లాడుతున్న పదాలు స్వదేశీ అంటే అసలు ఏంటి, ఎగ్జాక్ట్లీ మీనింగ్ ఏంటి? స్వదేశీ అంటే SWADESHI కాదు. స్వదేశీ అంటే అసలు ఏంటి, డీప్ మీనింగ్ ఏంటి అనేది కూడా నేను సీరియస్గా అసలు కనుక్కోలేదు. కానీ నేను అన్నాను ఇదేదో తగ్గుతుంది, నా మనసుకి తగిలింది కాబట్టి నేను డీప్గా దాంట్లో ఒక భాగం అయిపోయి దీని గురించి ఎక్కువ తెలుసుకున్నాను. ఎంత ఎక్కువ తెలుసుకుంటే ఇంకా ఎంత లోతుగా ఉన్నా ఇంకెంత పని చేయాలా అనేది తెలుస్తుంది. స్వావలంబి భారత్ అభియాన్లో చాలా పని ఉంది. ఈరోజు మీరందరూ ఇక్కడ కూర్చున్నారంటే ఒక గోల్ తోటి, ఒక విజన్ తోటి, మీకు ఒక పాత్ర ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. మా పాత్ర ఎంత ముఖ్యమో మీ పాత్ర కూడా అంతే ముఖ్యం. మీ పాత్ర ఏందో మీకు తెలుసు. మీ పాత్ర సరిగ్గా మీరు పోషించగలిగితే స్వావలంబి భారత్ అభియాన్ తర్వాత అదేవిధంగా స్వదేశీ జాగరణ మంచ్ అనేది మొత్తం తెలంగాణ రాష్ట్రం విస్తరిస్తున్న నమ్మకం నాకుంది. స్వావలంబి భారత్ అభియాన్ అంటే సెల్ఫ్ రిలయంట్ భారత్ అంటే ఏంటి? వాట్ ఈస్ సెల్ఫ్ రిలయంట్ భారత్ అంటే ఏంటి? వాట్ ఎగ్జాక్ట్లీ? ఇదే నేను ఆలోచించే విధానం. గుడ్ బ్యాడ్ అంటే గుడ్ అంటే ఏంటి, బ్యాడ్ అంటే ఏంటి? గుడ్ అంటే GOD గుడ్ కాదు, B అంటే BAD బ్యాడ్ కాదు. వాట్ ఈస్ స్వావలంబి భారత్ అభియాన్? దాంట్లో మీరు ఒక పాత్ర పోషించాలంటే స్వావలంబి భారత్ అభియాన్ లాగానే మీరు ఆలోచించాలి. స్వావలంబి భారత్ అభియాన్ అంటే సెల్ఫ్ రిలయంట్ భారత్ అనుకుంటూ వస్తున్నాం, కానీ సెల్ఫ్ రిలయంట్ భారత్ ని కావడానికి మనం ఏం చేయాలి అనేది మనం ఆలోచించాలి. పెద్దలందరూ మాట్లాడారు, కశ్మీరీ లాల్జీ కరెక్ట్గా క్లుప్తంగా మంచిగా మాట్లాడారు. ఇప్పుడు ఇంకా డీప్గా కొంచెం వెళ్ళాలి అంటే ఈ ప్లాట్ఫామ్ కాదు, తర్వాత నెక్స్ట్ సెషన్స్లో మనం కూర్చొని మాట్లాడవలసి వస్తుంది. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క సక్సెస్ చేయవలసి వస్తుంది. ఆ డిస్ట్రిక్ట్ సక్సెస్ వేరే వాళ్ళు ఒక అనుభవంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఫాలో చేయడం ఈజీ. కాబట్టి నేను హైదరాబాద్ని సక్సెస్ చేయడానికి నా పాత్ర నేను పోషిస్తున్నాను. మీరు కూడా మీ డిస్ట్రిక్ట్స్ సక్సెస్ చేయడానికి ఆ పాత్ర పోషిస్తే చాలు. స్వావలంబి భారత్ అభియాన్ 100% సక్సెస్ఫుల్ అవుతుంది. అందరూ దీనిని అభినందిస్తారు, ప్రజలందరికీ తెలుస్తుంది. యంగ్స్టర్స్ అందరూ సూటు బూటు వేసుకోవాలనుకున్న వాళ్ళు, మంచి మంచి కార్లలో తిరగాలనుకున్న వాళ్ళు, మంచి బండి వేసుకొని మగవాళ్ళ అమ్మాయిల వెనుకలో తీసుకెళ్ళి కూర్చోబెట్టి పోవాలనుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆలోచించేది ఏంటంటే స్వావలంబి భారత్ అభియాన్ అంటే ఓల్డ్ ఫ్యాషన్, స్వదేశీ అంటే ఓల్డ్ ఫ్యాషన్. నేను ఎందుకు అంటున్నానంటే నేను కూడా ఒక వెల్టుడు ఫ్యామిలీకి వచ్చిన కాబట్టి నేను చెప్తున్నాను. ఈ భావన ఎట్లా చేంజ్ చేయాలి? స్వదేశీ అంటే ఓల్డ్ ఫ్యాషన్, స్వావలంబి భారత్ అభియాన్ అంటే ఓల్డ్ ఫ్యాషన్, స్వదేశీ జాగరణ మంచ్ అంటే ఏదో పాతకాలము. ఈ భావన ఎట్లా మార్చాలి అంటే అది మెల్లిమెల్లిగా టైం పడుతుంది. ఇప్పుడు ఒక డాక్టర్ చదువుతున్న వాళ్ళు, మంచి మంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరినీ మీరు అడిగితే వెళ్ళేసి మీరు స్వావలంబి భారత్ అభియాన్ అని అంటే వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి సెల్ఫ్ రిలయంట్ భారత్ అని చెప్తే ప్రాబ్లీ వాళ్ళకి ఆ మోటివేషన్, ఇన్స్పిరేషన్ రాకపోవచ్చు. దాని
అదే ఆధారంగా పెట్టుకొని నేను ఎక్కడ కూడా స్వావలంబి భారత్ అభియాన్ గురించి మా పిల్లలు కూడా స్వావలంబి భారత్ అభియాన్ అంటే ఏంటో చెబుతున్నాను, కానీ స్వావలంబి భారత్ అభియాన్ అంటే అసలు యాక్చువల్గా అసలు ఏం జరుగుతుందని ఇంకా చెప్పలేదు. ఎందుకంటే నాకు సక్సెస్ రేట్ ఇంకా కనబడలేదు. కాబట్టి ఏ రోజు నేను స్వావలంబి భారత్ అభియాన్ని నేను సక్సెస్ చేస్తాను హైదరాబాద్ క్షేత్రాన్ని, తెలంగాణలో నాకు తెలంగాణలో కూడా నా పాత్ర ఉంది కాబట్టి తెలంగాణని మొత్తం నా ఇల్లులో చూసుకుంటాను. కాబట్టి ఆ పాత్ర నేను పోషించి సక్సెస్ చేసినప్పుడు నేను నా పిల్లలని ఇలాంటి ఈవెంట్కి, ఇలాంటి సందర్భానికి నేను తీసుకొచ్చి అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆ సక్సెస్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. నేను నా పాత్ర పోషిస్తున్నాను. నా పిల్లలు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి the day when my kids come to this event, then I will call myself a successful స్వావలంబి భారత్ అభియాన్ కోఆర్డినేటర్. అప్పటిదాకా నా పని నేను చేస్తూ ఉంటాను. ఎందుకంటున్నానంటే నా పిల్లలు మోడర్న్గా ఆలోచిస్తారు. మోడర్న్గా ఆలోచించినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎస్బీఐ అంటే, స్వదేశీ అంటే వీళ్ళంతా పాతకాలపు ఆలోచనలు ఉన్నాయని వాళ్ళని మార్చాలి అంటే నేను సక్సెస్ రేట్ చూపించినాకనే నేను మళ్ళీ వాళ్ళని తీసుకొస్తాను. సో దట్ వాళ్ళు వాళ్ళ నెట్వర్క్లో దాన్ని స్ప్రెడ్ చేయాలి, విస్తరించాలి ఆ మెసేజ్. అలా సక్సెస్ అయినప్పుడు నేను యంగ్స్టర్స్ని ఇక్కడ కాదు, మీరు ఎందరు ఉన్నారో దీనికి నేను డబుల్, త్రిపుల్, చపుల్ మంది యంగ్స్టర్స్ని మంచిగా ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా నేను తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. కానీ ఫస్ట్ థింగ్ ఈజ్ దీన్ని సక్సెస్ చేయాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా స్వావలంబి భారత్ అభియాన్ కమిటీకి, తర్వాత స్వదేశీ జాగరణ మంచ్ కమిటీకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడున్న మంచి మీద ఉన్న వాళ్ళకి నేను చిన్న ఇంట్రడక్షన్ చేసి మన ఈ కార్యక్రమం మొదలు పెడతాను. శ్రీ మాననీయ అన్నదానం సుబ్రహ్మణ్యం జీ, ఆయన తెలంగాణ ఆర్ఎస్ఎస్ ఈసీ మెంబర్ మరియు కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ గారు. అతను మొదటిసారి మాట్లాడినప్పుడు నా రక్తం కూడా కొద్దిగా పొంగిపోయింది. నా ఎంట్రుకలు కూడా చేతుల మీద ఒకటి లేచినాయి. తల మీద లేవలేదని చేతుల మీద లేచినాయి. చాలా బాగా మాట్లాడతారు. దాంట్లో కంటెంట్ ఉంటుంది, ముందది కొంచెం వాయిసే ఉంటుంది. ఈ సార్ది వాయిస్తో పాటు కంటెంట్ ఉంటుంది. ఈ కంటెంట్లో మీనింగ్ మీరు అర్థం చేసుకోగలిగితే డెఫినెట్లీ మీ ఎంట్రుకలు కూడా లేస్తాయి. ఒకసారి మన అందరం చప్పట్లు కొడదాం అన్నదానం సుబ్రహ్మణ్యం గారు. అలాగే మంచి మీద ఉన్నారు శ్రీ జగదీష్ జీ గారు, క్షేత్ర సంఘటక్, స్వదేశీ జాగరణ మంచ్. అతను బాగా మాట్లాడతారు, बहुत बढ़िया बात करते हो మగర్ కామికల్గా కొంచెం హ్యూమర్ తీసుకొస్తారు. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తారు. అతని మెసేజ్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా చెప్పడంలో కొంచెం మెసేజ్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా కానీ ప్రజలు మాట్లాడుతున్నప్పుడు దాంట్లో ఒక హార్ట్ అయినా ఒక మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ కొంచెం అర్థం చేసుకుంటే మీరు డెఫినెట్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్ ఉంటాయి. అలాగే మంచి మీద శ్రీ సుధాకర్ శర్మజీ గారు ఉన్నారు, లఘు ఉద్యోగ్ భారతి స్టేట్ సెక్రటరీ. చాలా యాక్టివ్గా ఉంటారు. లఘు ఉద్యోగ్ భారతీయ కాదు, తర్వాత వేరే సేవలు బాగా చేస్తుంటారు. సాధారణంగా ఒక మనిషి బిజినెస్లో కానీ ఒక ప్రొఫెషన్లో ప్రొద్దున 8 గంటలకు 6 గంటలకు లేచి 8 గంటలు ఇల్లు వదిలిపెట్టి సాయంత్రం 10 గంటల వరకు 10 గంటలకు వస్తారు చూడండి. అది వాళ్ళ డబ్బు కోసం, వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం వాళ్ళు చేసే వాళ్ళ ప్రొఫెషన్ బిజినెస్ కోసం చేస్తారు. తప్పు పట్టట్లా, 100% అదే చేయాలి. దట్స్ వాట్ స్వావలంబి భారత్ అభియాన్ ఈస్. కానీ ఈ మనిషి వేరే వాళ్ళ కోసం ఎప్పుడు నిరంతరం ప్రొద్దున 8 గంటలకి ఎప్పుడు లేస్తారో కానీ 8 గంటల నుంచి ఇంటికి నుంచి బయటకు వెళ్తే సాయంత్రం ఎప్పుడు వస్తారో తెలీదు. ఇది దేశ సేవ కోసమే పనిచేస్తారు సుధాకర్ శర్మ గారు.